దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనుష్యులను మనం గమనిస్తే ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడండి, వర్గానికి ఒక దేవుడు, వర్ణానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఆచారాలకి ఒక దేవుడు, కట్టుబాట్లకు ఒక అనేక రకాల దేవుళ్ళు, దేవతలు అనబడేవారు కోకొల్లలు ఉన్నారు ఈ లోకంలో. అయితే ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును, మానవ జాతినైన మనలను సృజించిన వాడు ఒకే ఒక్క దేవుడు. ఆయన జీవము కలిగిన వాడు, ఆయనే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారండి. మనము ఈ పరిశుద్ధ లేఖనాలను పరిశీలించినట్లయితే ఆ విషయం మనము తెలుసుకొనగలం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం 4వ లైన్ నుంచి మనము చూస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, రాజు ఇక్కడ, ఆయనే జీవం గల దేవుడు, ఆయన యుగయుగములుండువాడు, ఆయనే జీవం కలగ దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు అని ఈ సందర్భాన్ని రాజైన దర్యావేషు మాట్లాడుతున్నాడండి. మాదీయ పారసీక చక్రవర్తిన దర్యావేషు ఆనాడు ప్రపంచ రాజ్యములు, ఈ ప్రపంచాన్ని జయించిన 4 గొప్ప రాజ్యాల్లో మాదీయ పారసీక సామ్రాజ్యం ఒకటి. మొదటిది బబులోన్ రాజ్యము, రెండోది మాదీయ పారసీక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యము, 4 రోమా సామ్రాజ్యం. ఈ 4 రాజ్యాలు ఏంటంటే దాదాపుగా ప్రపంచాన్ని జయించినట్లుగా మనం చూస్తాం. ఆ రెండో సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి దర్యావేషు అనే ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఏమనంటే, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, తండ్రి అయిన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే తన భక్తుని సింహాల గుహలో వేసినప్పుడు సింహాలు అతనికి ఏ హాని చేయలేదండి. ఎందుకంటే దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన తప్ప దేవుడే లేడని రాజు కూడా ఫిక్స్ అయిపోయి లోకమందంతటా ప్రకటన చేయించాడు. ఇప్పటికి కూడా మీరు పారసీక మాదీయ గ్రంథాలను మీరు పరిశీలించినట్లయితే ఈ దర్యావేషు రాయించినటువంటి వీలునామాలు బయటపడతాయండి. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఈ లోకంలో అనేక రకాల దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, కానీ అవన్నీ జీవము లేనటువంటి కర్ర, రాతి, ఇనుము, బంగారం, వెండి విగ్రహాలే. వాటికి జీవం ఉండదండి. జీవము కలిగిన దేవుడు మన యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన అందుకే అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయనే జీవం కలిగిన వాడు, యుగయుగములు ఉండువాడు అంట. ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన యుగయుగములు ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మనము ధన్యులము. మనము సంతోషించి ఆనందించుచు ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, వాక్యమును అనుసరించి నడుచుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయనతో నిత్యము ఉందాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.